వాళ్ళ బాస్ అయితే కనుక ఒక అనౌన్స్ అయితే కనుక చేస్తూ ఉంటాడనమాట. సో, మన ఆఫీస్ పెట్టనమాట ఈ రోజుకి 10 ఇయర్స్ అయింది. సో, ఈ 10 ఇయర్స్ వల్ల మీకైతే కనుక ఒక గ్రాండ్ సర్ప్రైజ్ అనేది కనుక మేము ప్లాన్ చేశాము. సో, అదేమిటి అంటే, అవును ఎవరు మిస్ అయినట్టున్నారేంటి అనేసి అంటూ ఉంటాడనమాట. సో, అనేసరికి హీరోయిన్ ఫ్రెండ్ అంటది, సార్ మన మిన్యోంగి లేదు సార్, బయటికి వెళ్ళింది సార్. సో, మిన్యోంగి గురించి అయితే కనుక ఈ ఆఫీస్‌లో ఎవరు పట్టించుకోరు. బట్ మిన్యోంగి మాత్రం అందరి గురించి పట్టించుకుంటది అనేసి అంటా ఉంటాడు. సో, అంటా ఉంటది వాళ్ళ ఫ్రెండ్. సో, అనేసరికి అప్పుడు మన హీరోయిన్ అయితే కనుక వస్తా ఉంటది. సో, వాళ్ళ బాసు కూడా అమ్మ తొందరగా రా మిన్యోంగి రా తొందరగా అనేసి అంటా ఉంటారు. సో, అనేసేపటికి మన హీరోయిన్ కూడా తొందరగా వచ్చేస్తదనమాట. సో, వచ్చేసేటప్పటికి వాళ్ళ సార్ అయితే గనక అందరికి సంబంధించిన నేమ్స్ అనమాట రాసనమాట ఒక బాక్స్‌లో వేసుంటారు. సో, ఆ బాక్స్‌లో నుంచి ఒక పేరైతే గనుక మేము సెలెక్ట్ చేస్తాము. సో, ఆ లక్కీ విన్నర్‌కి అయితే కనుక ఫ్రీగా అయితే కనుక ఒక టూర్‌కి ప్లాన్ చేస్తాము. సో, 5 స్టార్ హోటల్‌లో ఉండి ఆ సిటీ అంతా చూడొచ్చు అనేసి ఒక చిన్న సర్ప్రైజ్‌ని అయితే గనుక ప్లాన్ చేసి ఉంటారనమాట వాళ్ళ బాస్. సో, అదైతే అలా ప్లాన్ చేసేటప్పటికి అందరూ ఎవరి పేర్లు వస్తాయా అనేసి చూసేటప్పటికి మన హీరోయిన్ పేరే వస్తది మిన్యోంగి అనేసి. సో, అలా రాగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మన హీరోయిన్ కూడా. సో, అప్పుడు మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే గనుక సో, నీతో పాటు ఇంకో పర్సన్ అయితే గనుక తీసుకొని వెళ్ళాలి కదా! సో, ఎవరిని తీసుకెళ్తావు అనేసి అంటా ఉంటే, సో, ఎవరెందుకు నిన్నే తీసుకెళ్తా అనేసి అంటా ఉంటే, నీకేమైనా పిచ్చా? ఎవరైనా అమ్మాయిని తీసుకెళ్తారా? ఎవరైనా ఒక అబ్బాయిని తీసుకెళ్తారు అనేసి అంటా ఉంటే, సో, దూరం నుంచి అయితే గనుక ఒక అబ్బాయి అయితే గనుక మన హీరోయిన్ చూస్తా ఉంటాడనమాట. సో, తనొచ్చేసి మన హీరోయిన్ ట్రై చేస్తా ఉండే సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మనకి హీరో వాళ్ళనైతే గనుక చూపిస్తా ఉంటారనమాట. సో, హీరో వాళ్ళ అసిస్టెంట్ అయితే గనక హీరో సారాకి ప్రపోజ్ చేయడానికి మంచి మంచి ప్లాన్స్ అయితే గనుక చెప్తా ఉంటాడనమాట. సో, ఒక సిటీ నేమ్, ఒక లొకేషన్ అయితే గనుక చూపిచ్చి ఉంటారు మన హీరోకి. అది మన హీరోయిన్ వెళ్ళవలసిన ఊరై ఉంటదనమాట. సో, అప్పుడు హీరో అంటాడు, నేను ఆ సిటీలోనే ఫస్ట్ టైం సారాని మీట్ అయ్యాను తెలుసా అనేసి అంటా ఉంటే, ఓహ్! అవునా సార్ నాకు తెలీదు సార్. అయితే ఇప్పుడు మీరు అక్కడ ప్రపోజ్ చేస్తే గనక ఆవిడ మీకు నిజంగానే పడిపోద్ది తెలుసా సార్ అనేసి అంటా ఉంటే, సో, హీరో అయితే కనుక నవ్వుతా ఉంటాడనమాట. సో, అక్కడికైతే గనుక సారా వస్తదనమాట. సో, వేరే కంట్రీలో ఉండే కదా తను. సో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటది. సో, అది చూసిన మన హీరో అయితే గనుక చాలా షాక్ అవుతారనమాట. సో, వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నదంతా తనకు తెలిసిపోద్దేమో అనేసి అదంతా దాచేస్తారనమాట. ఈ లోపల సారా అక్కడికి వచ్చేసరికి వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక, ఓహ్! మీరిద్దరు మాట్లాడుకోండి. సో, నేనైతే కనుక వెళ్ళిపోతా అనేసి మన అసిస్టెంట్ అయితే కనుక అక్కడి నుంచి జాయిగా జారుకుంటాడనమాట. సో, అదంతా జారుకునేటప్పటికి హీరో అయితే కనుక ఏం చెప్పాలిరా బాబు ఇప్పుడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు సారా వంక. సో, అప్పుడు సారా అయితే కనుక, ఏ సారా ఎప్పుడొచ్చావు? ఇదేంటి నువ్వు ఇప్పుడొచ్చేసావేంటి అనేసి అంటా ఉంటే, సో, సారా వచ్చేసి మన హీరోయిన్ అయితే కనుక మెల్ల పట్టుకొని, ఏ నేను రాకూడదా? నేను రావడం నీకు ఇష్టం లేదా? అనేసి సారా అంటా ఉంటదనమాట. సో, అలా అనేసరికి అప్పుడు హీరో అంటాడు, నేను అలా అనలేదు కదా! అదేంటి నువ్వు రేపు పొద్దుట వస్తానన్నావు కదా! ఈరోజు ఎందుకు వచ్చావు అని అంటున్నాను అనేసి అంటా ఉంటే, అప్పుడు సారా అంటది, ఓహ్! అవునా! సరే అయితే ఇప్పుడు వెళ్ళిపోయి రేపొద్దుట వస్తానులే నేను అనేసి అంటా ఉంటే, అప్పుడు హీరో అంటాడు, లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సో, నువ్వు వచ్చేసి రేపొద్దుట వస్తానన్నావు కదా! అంటే నేను ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి నేను రిసీవ్ చేసుకుందును కదా! సో, నేను దానికోసం చెప్తున్నాను అనేసి అంటా ఉంటే, సో, అప్పుడు సారా అంటది, ఓహ్! అవునా! సో, నాకొచ్చేసి ఈ రోజు కుదిరింది. సో, అందుకే ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇద్దామనేసి తొందరగా వచ్చేసాను నేను అనేసి సారా అంటా ఉంటదనమాట. సో, అనేసరికి మన హీరో అయితే గనుక చాలా హ్యాపీగా అయితే గనుక ఫీల్ అవుతాడు. సో, ఒకరికొకరు హగ్ చేసుకుంటారనమాట. సో, ఎన్నో రోజుల నుంచి అయితే గనుక నేను లవ్ చేస్తున్నాను అన్నట్టుగా మనసులో మన హీరో అనుకుంటా ఉంటాడనమాట. సో, మన సారా కూడా హీరోని అలా హగ్ చేసుకొని చాలా మంచిగా ఫీల్ అవుతా ఉంటదనమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అది గనుక చూపిస్తున్నారు. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరోయిన్ వాళ్ళ అమ్మనైతే గనక చూపిస్తున్నారనమాట. సో, వాళ్ళ అమ్మతో పాటు హీరోయిన్‌కి ఇద్దరు అక్కలుంటారనమాట. సో, ఈ విషయం అంతా మన హీరోయిన్ అయితే గనక ఇలాగ లక్కీ డ్రాలో విన్ అయ్యాను. సో, నేనొచ్చేసి వేరే సిటీకి వెళ్తానమ్మా. నేను ఎవరినో ఒకళ్ళని తీసుకువెళ్ళాలి ఇంకొకళ్ళని అనేసి అంటా ఉంటే, సో, వాళ్ళ అక్క వాళ్ళైతే గనక ఫోన్‌లో నుంచి మేమొస్తాం అనేసి అంటా ఉంటదనమాట. సో, అనేసేటప్పటికి వాళ్ళ మమ్మీ అయితే కనుక, లేదులే ఎవరు రాము కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. సో, అక్కడ జాగ్రత్తగా ఉండు మంచిగా ఉండలే అనేసి వాళ్ళ అమ్మ వచ్చేసి జాగ్రత్తలు చెప్తా ఉంటది. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక మన హీరోయిన్ అయితే కనుక ఆ టికెట్స్ అయితే కనుక అలా చూస్తూ ఉంటదనమాట. ఇప్పుడు ఏం చేయను, ఎవరిని తీసుకెళ్ళను అనేసి. సో, అప్పుడు పక్కనే అయితే కనుక మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే కనుక ఉంటదనమాట. సో, తనంటది, సో, దేవుడు దీనికి ఎవరైనా ఒక అబ్బాయిని అయితే కనుక పరిచయం చేసి పంపించేయదా ఈయనతో పాటు ఆ అబ్బాయిని అనేసి తను అనుకుంటా ఉంటదనమాట. సో, మన హీరోయిన్ అయితే కనుక స్మైల్ చేస్తా ఉంటది వాళ్ళ ఫ్రెండ్ మాటలకి. సో, అప్పుడు తనకి ఏదో మెసేజ్
వస్తుంది. సో అది అలా చూస్తూ ఉంటుందన్నమాట. సో మన హీరోయిన్ వచ్చేసి ఫోన్లో మెసేజ్ చూసి అయితే కనుక బయటకు వచ్చి ఉంటుంది ఇంట్లో నుంచి. సో వచ్చేసరికి మిన్యోంగి అనేసి మన హీరోయిన్ అయితే కనుక ఎవరో కింద నుంచి పిలుస్తూ ఉంటారనమాట. సో ఎవరు అనేసి అంటూ ఉంటే, సో ఒక అబ్బాయి అయితే కనుక మన హీరోయిన్ వన్ సైడ్గా లవ్ చేస్తున్నాడు అనేసి అన్నాను కదా, సో తననమాట. సో తను అలా పిలవగానే మన హీరోయిన్ కూడా ఆ అబ్బాయితో అయితే కనుక బయటకు వచ్చి ఉంటుంది. సో ఇద్దరు కలిపి అయితే కనుక ఒక రెస్టారెంట్కి అయితే కనుక వచ్చి ఉంటారు. సో ఆ అబ్బాయి అయితే కనుక మన హీరోయిన్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసి ఉంటాడు అనమాట. సో అలా ఆర్డర్ చేసేటప్పటికి మన హీరోయిన్ అయితే కనుక ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఫీల్ అవ్వనమాట. ఆ ఫుడ్ అయితే కనుక ఆ అబ్బాయి సర్వీస్ చేస్తూ ఉంటాడు అనమాట మన హీరోయిన్కి, తిను తిను అనేసి. సో మన హీరోయిన్ అయితే కనుక చాలా ఇష్టంగా తింటుంది అనమాట. సో ఫుడ్ కోసమే బతికేదాను అన్నట్టుగా తింటూ ఉంటుంది. సో అదంతా చూసిన ఆ అబ్బాయి అయితే కనుక నీకు ఇవి చాలా ఇష్టం కదా నాకు తెలుసు అన్నట్టుగా అంటాడు అనమాట. సో అనేసరికి అవును నాకు ఇది చాలా ఇష్టం తెలుసు ఈ ఫుడ్ ఐటమ్స్ అనేసి మన హీరోయిన్ అంటది. సో అనేసి ఒకేసారి షాకింగ్గా చూస్తుంది. అదేంటి నీకెలా తెలుసు నాకు ఇష్టాలు అనేసి, నా ఇష్టాలు అనేసి అంటూ ఉంటే, సో ఆ అబ్బాయి అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు. సో చూసానమాట. సో ఆ గొడవ అంతా నీకు ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ నువ్వు తిను అనేసి అంటూ ఉంటాడు. సో అనేసి సో ఒకరికొకరు అయితే కనుక అలా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అయితే కనుక చూపిస్తారు. సో నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి డేవిడ్ని అయితే కనుక చూపిస్తూ ఉంటారు. సో డేవిడ్ వచ్చేసి ఒకటి ఏదో మ్యూజిక్కి సంబంధించింది ఏదో కానీ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక సంబంధించిన పబ్ ఏదో కానీ క్లబ్ అంటారు కదా, సో దాంట్లో ఏదో వర్క్ చేస్తూ ఉండే అనమాట డీజే కింద. సో అదంతా చూసా తనైతే కనుక ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. జస్ట్ చిన్న ముక్క మనకి చూపిస్తారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి హీరోయిన్ అయితే కనుక చూపిస్తారు నెక్స్ట్ డే అనమాట. సో హీరోయిన్ అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్ ముందు అయితే కనుక చాట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో చాట్ చేసేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరి అంతలా మెసేజ్ చాట్ చేసేస్తున్నావు అనేసి అంటూ ఉంటే, ఏం లేదు అనేసి తనైతే కనుక ఏం చెప్పదు అనమాట. సో అలా చెప్పకుండా ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ మెసేజ్ వచ్చేస్తుంది. సో ఆ మెసేజ్ అయితే కనుక చూసుకొని మన హీరోయిన్ స్మైల్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి అర్థమవుతుంది ఇలాగ పలానా అబ్బాయి అనేసి. సో ఆ అబ్బాయి అయితే కనుక ఉండేసరికి వీళ్ళిద్దరు రెస్టారెంట్ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక అదిగో నువ్వు లవ్ చేసే అబ్బాయి ఫస్ట్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేను వెళ్ళిపోతున్నా అనేసి తను వెళ్ళిపోయి ఉంటుంది. సో అలా వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ అయితే కనుక ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. సో వచ్చానమాట, నువ్వైతే నాకు రైస్ కేక్ అయితే కనుక ఇచ్చావు కదా, సో అది వచ్చేసి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనేసి మన హీరోయిన్ అయితే కనుక ఆ అబ్బాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో అలా మాట్లాడేటప్పటికి ఆ అబ్బాయి అయితే కనుక ఇప్పుడు నీకు కొంచెం నాతో మాట్లాడడానికి ఇబ్బంది లేదనుకుంటా కదా, సో నువ్వు వచ్చేసి నాతో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టున్నావు ఏంటి అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్ అయితే కనుక కొంచెం స్మైల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి హీరోయిన్ అయితే కనుక చూపిస్తారు. సో హీరో వచ్చేసి వేరే ప్లేస్ వేరే సిటీ అన్నాను కదా, సో ఆ సిటీకి వచ్చి ఉంటాడు. సో వచ్చానమాట తను ప్రపోజ్ చేయడానికి అన్ని డీల్స్ అన్నీ మాట్లాడేస్తూ ఉంటాడు అనమాట. సో ఎవరితోనమాట కాంట్రాక్ట్ మీద ఏదో సైన్ చేస్తూ ఉంటాడు హోటల్కి సంబంధించి. సో అక్కడ మంచి మంచి ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తూ ఉంటాడు, ఏ ప్లేస్లో ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కట అనేసి. సో మన హీరోకి అయితే కనుక ఎవరో ఒక అసిస్టెంట్ అయితే కనుక అన్ని ప్లేసెస్ చూపిస్తూ ఉంటాడు, ప్లానింగ్ అంతా చెప్తూ ఉంటాడు అనమాట ఎలా ప్రపోజ్ చేయాలనేసి. సో ఇప్పుడు మనకి ఇద్దరు ఫన్నీ కమెడియన్స్ అనమాట. సో వాళ్ళిద్దరిని చూపిస్తారు. సో వాళ్ళిద్దరు అయితే కనుక ఎలాగైనా తినంతు మనం చూడాలి అనేసి ఒక ధ్యేయం కింద పెట్టుకుంటారు. సో ఇప్పుడు మనకి మళ్ళీ మన హీరోయిన్ అయితే కనుక చూపిస్తూ ఉంటారు. సో హీరోయిన్ అయితే కనుక తను హీరో వచ్చిన ప్లేస్కి వచ్చి ఉంటుంది అనమాట. సో అదే సిటీకి. సో అక్కడికి వచ్చానమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే కనుక ఫోన్ చేసి నేను వచ్చేసాను తెలుసా అనేసి అంటూ ఉంటే, సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సరే అయితే టైం వేస్ట్ చేయకు, తనతో మంచిగా టైం స్పెండ్ చేయనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. సో అక్కడికి మన హీరో లవ్ చేసే అబ్బాయి కూడా వచ్చేస్తాడు. సో ఇద్దరూ కలిపి అనమాట మాట్లాడుకుంటా బస్సు అయితే కనుక ట్రావెలింగ్ బస్సు ఎక్కేస్తారనమాట. సో ఎక్కేసి ఆ ప్లేస్కి అయితే కనుక వేరే ప్లేస్కి అంటే హోటల్కి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు అదే టైంలో మనకి ఇంకొక బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని అయితే కనుక చూపిస్తున్నారు. సో తన పేరు వచ్చేసి సీత అనుకోవచ్చు మనం. సో తనైతే కనుక నేను వచ్చేసాను అనేసి అంటూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి హీరోని అయితే కనుక చూపిస్తారు. సో హీరో వచ్చేసనమాట తను ఏదో ప్లాన్ చేస్తూ ఉంటా ఉంటే ఇద్దరు కమెడియన్స్ అన్నాను కదా, సో వాళ్ళు వచ్చేసి మన హీరోని ఫాలో అవుతూ ఉండే అనమాట. సో అలా ఫాలో అవుతూ వచ్చారనమాట. సో తిన పని అలాగనే చెప్పాలి అనేసి ఆ ఫోన్లో బ్లాక్ డ్రెస్ అమ్మాయితో మాట్లాడింది కూడా వీళ్ళే అనమాట. సో వీళ్ళిద్దరిలో అయితే కనుక సన్నంగా ఉన్నాడు చూడండి. సో వాడైతే కనుక మన హీరోయిన్ వాళ్ళ బావ అనమాట. సో ఇద్దరు
అక్కలు కదా మన హీరోయిన్‌కి. సో, అందులో ఒక అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, వీళ్ళిద్దరూ అనమాట మన హీరోకి ఏదో కలుపుదామనేసి ఒక వాటర్ బాటిల్ అయితే కనుక ఏదో పౌడర్ అయితే కనుక కలుపుతా ఉంటారు. సో, కలిపేసి దాన్ని ఎలాగైనా మన హీరో చేత తాగిచ్చాలి అని అనుకుంటా ఉంటారనమాట. సో, అక్కడికైతే కనుక ఇంకొక వెయిటరస్ వచ్చారనమాట. సో, మీరిద్దరూ ఎవరు ఇక్కడేం చేస్తున్నారు అనేసి అంటా ఉంటే, సో, ఆ డ్రింక్ బాటిల్ అయితే కనుక మేడ మెట్ల మీద అయితే కనుక పెట్టుంటారు. సో, పెట్టి మేము ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాము అనేసి అంటా ఉంటే, సరే అయితే పక్కకు ఉండండి. సో, ఇక్కడ డెకరేషన్ చేయించాలి మేము అనేసి ఆ అబ్బాయి అంటా ఉంటాడనమాట. సో, అలా అనేటప్పటికి ఆ లిక్విడ్ బాటిల్ అయితే కనుక కింద వాటర్‌లో అయితే కనుక పడిపోద్ది. సో, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇదే మన హీరో అండ్ హీరోయిన్ లైఫ్‌ని అయితే కనుక మార్చేస్తదనమాట. ఆ వాటర్ బాటిల్ అయితే కనుక వాటర్‌లో పడిపోయి అలా వెళ్తా ఉంటదనమాట. సో, వీళ్ళిద్దరూ వచ్చేసి అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి అనేసి అనుకుంటా ఉంటారు. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరోయిన్ అయితే గనక చూపిస్తా ఉంటారనమాట. సో, హీరోయిన్ వచ్చేసి ఆ అబ్బాయితో అయితే కనుక వచ్చి ఉంటది కదా! సో, వాడొచ్చేసి అనమాట అప్పటి వరకు ఒకలా ఉండే అనమాట. సో, ఇప్పుడు ఇలా బయటకు రాగానే సో, మన హీరోయిన్ మీద అయితే కనుక కొంచెం చనువు తీసుకుంటా ఉంటాడు. సో, అది గమనించిన మన హీరోయిన్ అయితే గనుక ఇంకా బాగా సిగ్గుపడతా ఉంటది. ఏం చేయాలిరా బాబు అన్నట్టుగా. సో, కొంచెం ఇబ్బంది కూడా పడతా ఉంటదనమాట. సో, వాడొచ్చేసి ఈరోజు నైట్ బాగా ఎంజాయ్ చేద్దాం మనము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సో, హీరోయిన్ కూడా టచ్ చేస్తూ ఉంటాడనమాట. సో, అలా టచ్ చేసేటప్పటికి హీరోయిన్ అయితే కనుక సో, తన చెయ్యి ఒకటిని ఇడిపించుకొని నార్మల్‌గా స్మైల్ చేస్తూ ఉంటదనమాట. సో, వీళ్ళిద్దరూ అయితే కనుక రెస్టారెంట్‌కి వచ్చి ఉంటారనమాట. వీళ్ళిద్దరూ అయితే కనుక రెస్టారెంట్‌కి వచ్చి ఉంటారు. సో, రూమ్ నెంబర్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో, వీళ్ళిద్దరూ అయితే కనుక రెస్టారెంట్ లోపలికంటే హోటల్ లోపలికి వచ్చేస్తారు రూమ్ లోపలికి. సో, వచ్చేసి అనమాట బాగా చూస్తూ ఉంటారనమాట. వ్యూ కట్టన్నీ చాలా బాగున్నాయి అనేసి మన హీరోయిన్ వచ్చేసి బెడ్ మీద కూర్చుండేటప్పటికి వాడొచ్చేసి మన హీరోయిన్ పక్కనే కూర్చుంటాడనమాట. సో, కూర్చుని ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటా ఉంటే సో, మన హీరోయిన్ అయితే కనుక ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో, నేను ఇక్కడైతే కనుక అన్నీ చూడాలనుకుంటున్నాను అనేసి అంటా ఉంటే సో, వాడు కూడా అవును నేను కూడా బయటకు వెళ్ళి అన్నీ ఎలా ఉన్నాయి చూసొస్తాను ఉండు అనేసి నువ్వు ఫ్రెష్ అవ్వు అనేసి వాడైతే కనుక బయటకు వెళ్తూ ఉంటాడనమాట. సో, వెళ్ళనమాట సో, ఎక్కడో గేమ్స్ ఆడి ప్లేస్‌కి వచ్చి ఉంటాడు. సో, అక్కడ అయితే కనుక ఒక అమ్మాయిని బాగా వెనక నుంచి చూసాడనమాట. చాలా బాగుంది అనుకోని సో, ఆ అమ్మాయిని పిలుస్తాడనమాట. సో, ఆ అమ్మాయి ఎవరో కాదు సీత అనమాట. సో, తనైతే కనుక నేను నీకు తెలుసా అనేసి అంటా ఉంటే లేదు నువ్వు అందంగా ఉన్నావనేసి నీతో మాట్లాడా అనేసి అంటా ఉంటే ఓ అవునా సరే అయితే నా పేరు సీత అనేసి ఒకరికొకరు అయితే కనుక ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో, మన ఇద్దరం వచ్చేసి అలా బయటకు వెళ్ళొచ్చా అనేసి వాడు అంటా ఉంటాడనమాట. సో, ఇప్పుడు మనకు వాటర్ బాటిల్ అయితే కనుక చూపిస్తున్నారు. సో, అది అలా వెళ్తూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్‌లో. సో, మన హీరోయిన్ కూడా అనమాట బయట వెదర్ ఎలా ఉంది ఏంటి వ్యూస్ ఎలా ఉన్నాయి అని చూద్దామనేసి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటదనమాట. సో, వచ్చి అన్నీ చూసానమాట. సో, వాటర్ అయితే కనుక వెళ్ళి సైడ్ స్విమ్మింగ్ పూల్ సైడ్ వచ్చి అక్కడ కూర్చొని ఉంటదనమాట. సో, అలా కూర్చునేటప్పటికి సో, అక్కడికే మన హీరో కూడా వచ్చి ఉంటాడనమాట. సో, వేరే సైడ్ వచ్చి ఉంటాడు. సో, మన హీరోయిన్ కింద ఉండే సో, మన హీరో వచ్చేసి పైన ఉంటాడనమాట. సో, అలా ఉండేసరికి ఆ వాటర్ బాటిల్ అయితే కనుక స్విమ్మింగ్ పూల్‌లో నుంచి అలా జారుకుంటా మన హీరోయిన్ ఉండే ప్లేస్‌కి అయితే కనుక వచ్చి ఉంటది. సో, వచ్చేసేపటికి మన హీరో కూడా అక్కడికి వచ్చి ఉంటాడు కదా! సో, వచ్చనమాట. సో, వెదర్‌ని గట్టన్నీ చూసి సో, సారాకి అయితే కనుక ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం ఉండు అనేసి సో, సారాని ఊహించుకోననమాట. సో, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే సో, ఆ మాటలన్నీ మన హీరోయిన్ వింటా ఉంటది. సో, అది ఎవరా అనేసి చూసేటప్పటికి అక్కడ ఉండేది మన హీరో అనమాట. సో, మన హీరోని వెంటనే గుర్తుపడితే సో, ఆల్రెడీ వీళ్ళిద్దరికి పరిచయం ఉండే కదా! సో, అందుకోసం అనేసి. సో, అప్పుడు మన హీరో అయితే కనుక సారా నువ్వైతే కనుక కొరియాకి వస్తావని నేను అనుకోలేదు తెలుసా? సో, నువ్వు కొరియాకి వచ్చిన వెంటనే నీకైతే కనుక నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. సో, నువ్వొచ్చేసి ఒక పెద్ద సెలబ్రిటీవి నా దృష్టిలో. సో, నీకొచ్చేసి ఎన్నో కలలు ఉన్నాయి నీ లైఫ్ కోసం. కాకపోతే నా కల మాత్రం నువ్వే. సో, నా లైఫ్ గోల్ అయితే కనుక నువ్వే అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. బట్ ఈ విషయంలో అయితే కనుక నేను చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నాను సారా అనేసి అనుకుంటా ఉంటాడనమాట. సో, అనేసి సో, నువ్వొచ్చేసి నాకు చాలా ఇష్టం. సో, నువ్వు లేకపోతే నేను లేను. సో, నీకోసం నేను నవ్వుతాను, ఏడుస్తాను అన్నీ నీకోసమే చేస్తాను నేను అని పంపించేస్తారనమాట. సో, పంపించేసి వీళ్ళిద్దరూ వచ్చేసారనమాట. సో, మన హీరోకి అయితే కనుక మసాజ్ చేస్తూ ఉంటారు. సో, హీరోయిన్ వాళ్ళ బావ అయితే కనుక సో, అందులో ఒక బియర్ సీసాలో అయితే కనుక ఒక ఏదో పౌడర్ అయితే కనుక కలుపుతూ ఉంటాడనమాట. సో, కలిపేసేటప్పటికి
వచ్చేటప్పటికి మన హీరో అయితే గనక మసాజ్ అంతా అయిపోయాక సో లెగిసి కూర్చొని ఉండే అనమాట. సో ఆ బియర్ అయితే గనక ఇస్తాడనమాట మన హీరోకి. సో తాగండి సార్ అనేసి. సో మన హీరో అయితే గనక తాగుతా ఉంటాడు. సో తాగేసి వావ్! చాలా బాగుంది ఇది అనేసి అంటా ఉంటే సో వీళ్ళిద్దరూ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో మన హీరో కూడా అవును నిజంగా చాలా బాగుంది తెలుసా అనేసి మళ్ళీ గట్టిగా నవ్వుతూ ఉంటాడనమాట. సో అలా నవ్వేసేటప్పటికి సో వాళ్ళైతే గనుక అవును సార్ ఇది చాలా బాగుంటుంది మాకు తెలుసు అనేసి అంటా ఉంటే మన హీరో అయితే అనమాట వాళ్ళతో మాట్లాడి సో అందులో పర్సన్ అయితే కనుక గుర్తుపడతాడు. నువ్వు వచ్చేసి ప్రెసిడెంట్ పర్క్ కదా అనేసి అంటా ఉంటే సో తను వచ్చేసి నేను కాదు అనేసి అంటా ఉంటే నాకు తెలుసు నువ్వు ప్రెసిడెంట్ పర్క్వే సో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే సో వీళ్ళిద్దరూ వచ్చేసి అనమాట క్షమించండి సార్ అనేసి బ్రతిమాలుతూ ఉంటారు. సో మేము ఎందుకు ఇలాగ వచ్చాము అనేసి అంటా ఉంటే సో మీరు వచ్చేసి మా ఊర్లో ఉండే ఫ్యాక్టరీని అయితే కనుక తీసేస్తున్నారు కదా సో అందుకోసమే మీరు కనుక ఆ ఫ్యాక్టరీని తీసేస్తే కనుక ఆ ఊర్లో పనిచేసే వాళ్ళందరికీ ఫుడ్ అయితే కనుక ఉండదు. సో వాళ్ళు జాబ్ చేయడానికి కుదరదు. ప్లీజ్ సార్ ఆ ఫ్యాక్టరీని ఉంచండి అనేసి అంటూ ఉంటే మన హీరో అయితే కనుక తిడతా ఉంటాడు. సో మీరు వచ్చేసి ఎంత అడిగినా కానీ 2 వారాల్లో అయితే కనుక నేను ఆ ఫ్యాక్టరీని అయితే కనుక మీ ఊరు నుంచి తీసేస్తాను చూడండి అనేసి మన హీరో అయితే కనుక అక్కడి నుంచి తోలుతా పాడుతూ వెళ్తూ ఉంటాడనమాట. సో అది చూసిన వీళ్ళిద్దరూ అయితే కనుక చాలా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో ఫీల్ అయ్యేటప్పటికి మన హీరో అయితే కనుక చాలా మత్తు ఎక్కిస్తూ ఉంటుందన్నమాట మన హీరోకి బాగా. సో అలా మన హీరో వచ్చేసి చాలా మత్తుగా అనమాట తోలుతా పాలుతా అయితే కనుక తన రూమ్కి వెళ్తూ ఉంటాడనమాట. సో తన రూమ్ నెంబర్ వచ్చేసి 2009 అనమాట. సో మన హీరోయిన్ రూమ్ నెంబర్ వచ్చేసి 2006 అనమాట. 6, 9 సో వీళ్ళిద్దరు రూమ్ నెంబర్స్ అయితే కనుక కొంచెం ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. సో అందుకోసం మన హీరో అయితే కనుక మత్తుగా అయితే కనుక రూమ్స్ కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. తనని ఎంతలా తను కంట్రోల్ చేసుకున్నా కానీ తన వల్ల కాదనమాట. సో అలా కాకపోయేసరికి ఇంక మన హీరో అయితే కనుక ఇంకేం చేయలేక అనమాట బాగా మత్తుతో పడుకుని పోతాడనమాట. సో అలాగే సో అలా పడుకుని పోయేసరికి ఇప్పుడు మనకి మళ్ళీ కమెడియన్స్ అయితే కనుక చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ అయితే కనుక వెయిటరస్ అదే హోటల్లో పనిచేసే వాళ్ళ కింద వచ్చారనమాట. సో మన హీరో దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారనమాట. సో మన హీరో అయితే కనుక బాగా మత్తులో ఉండి పడుకుని పోయాడని తెలుసుకున్నాక అనమాట. సో వీళ్ళిద్దరూ వచ్చేసనమాట మన హీరో డ్రెస్ అయితే కనుక తీసేస్తూ ఉంటారనమాట. సో అలా తీసేటప్పటికి వాళ్ళైతే కనుక మన హీరో హ్యాండ్సమ్నెస్ని చూసి షాక్ అవుతారు. ఇదేంటి ఇంత బాగున్నాడు ఏంటి అన్నట్టుగా. సో మన హీరో అయితే కనుక మత్తులోనే నవ్వుతూ ఉంటాడు అనమాట వీళ్ళ మాటలు విని. సో లెగలేకపోతాడు బట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే కనుక అక్కడి నుంచి అయితే కనుక స్పీడ్గా వెళ్ళిపోదాం అనేసి బయటకు వస్తూ ఉంటారు. సో వచ్చి అనమాట రూమ్ అయితే కనుక లాక్ అవ్వకుండా సో